హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో, ఇంతకు ముందు వీడియోలోనైతే మా మా ఇంటి వరలక్ష్మి పండగ వ్రతం అయితే చూపించాను కదా! మీ అందరికీ నచ్చిందే అని అనుకుంటున్నాను. సో, ఒకవేళ చూడలేదనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇదొచ్చేసి రాఖీ పండగ రోజు వీడియో అనమాట. రాఖీ పండుగ రోజు పిల్లలైతే రక్షాబంధన్ అదే రాఖీ అయితే కట్టుకున్నారనమాట. ఇంకా అలాగే పిన్ని కూడా వచ్చారు మా ఆయనకి రాఖీ కట్టడానికి. ఇంకా నేను కూడా పిన్ని వాళ్ళ అబ్బాయి అదే చిన్నాన్న వాళ్ళ కొడుక్కి రాఖీ కట్టాను అనమాట. ఇంకా అన్నయ్య తమ్ముడు వాళ్ళకి ఇక్కడి నుంచే పంపించేసానండి. వెళ్ళడం అవ్వలేదన్నమాట, కుదరలేదు. ఇంకా వాళ్ళకి పంపించేశాను. సో ఇప్పుడైతే వీళ్ళిద్దరూ రక్షాబంధన్ అదే రాఖీ కట్టించుకొని మా అమ్మాయి అయితే అడుగుతుందనమాట, ఏరా నాకేం కొనిసిస్తావు అని. అయితే నేను అంటున్నాను, వాడు పెద్ద అయ్యి జాబ్ చేసిన తర్వాత ఏదో ఒకటి కొనిస్తాడులే అని అంటుంటే, లేదు లేదు నాకు ఇప్పుడే కావాలి అన్నట్టుగా చెప్తుందనమాట. ఇలా ఫన్నీ కాన్వర్జేషన్లో రాఖీ పండుగ అయితే జరుగుతుంది. ఇంకా పిన్ని కూడాను మా ఆయనకి రాఖీ అయితే కట్టేస్తున్నారనమాట. ఆ రోజు వేరే పౌర్ణమి చాలా వేగంగా అయిపోతుంది కదా! ఇంకా 1 గంట తర్వాత 1 గంట 15 నిమిషాలు తర్వాత టైం అయిపోతుంది. పౌర్ణమి గడియలు అయిపోతాయి అన్నట్టుగా కొంచెం వేగంగా అయితే రాఖీ కట్టేసుకుంటున్నారనమాట. లేదంటే ఆ రోజంతా ఉంటుంది. ఒక్కొక్కసారి పౌర్ణమి ఆ రోజు పడుతుంది కాబట్టి ఆ రోజంతా ఉంటుంది. ఇదేంటంటే వరలక్ష్మి పండగ ముందు రోజు అప్పుడే మధ్యాహ్నం నుంచే తగిలిందనమాట పౌర్ణమి. సో అందుకోసం వేగంగా కట్టాల్సి వస్తుంది. సో ఇంకా పిన్ని వచ్చేసి మా ఆయనకి, మా కూతురేమో మా అబ్బాయికి, నేను ఇంకా చిన్నాన్న వాళ్ళ అబ్బాయికి, ఇలా ఆ రోజు మా రాఖీ పండగ జరిగిందనమాట. ఇంకా మా పిల్లలు అంటే మా మేనకోడళ్ళు కూడాను మా తమ్ముడు వాళ్ళకి, అన్నయ్యకి, అందరికీ రాఖీలు కట్టడము అబ్బా భలే సరదాగా అనిపించిందనమాట. పెళ్ళికి ముందైతే అంటే నా పెళ్ళికి ముందు వరకు రాఖీ పండుగ అంటే నాకు ఫుల్ ఎమోషనల్ అనమాట. ఎందుకంటే ఆ రాఖీ పండుగ వచ్చిందంటే చాలు మనకి మంచి మంచి గిఫ్ట్లు వస్తాయి కదా! సో అందులోనూ ఒక్కసారి కూడా స్కిప్ అయితే చేయలేదండి. అంత హ్యాపీగా ఉంటుందన్నమాట నాకైతే. నాకు ఇష్టమైన ఫెస్టివల్ ఏది అని అంటే రాఖీ పండుగనే. సో అంత బాగా అనిపించేదన్నమాట. ఇంకా నెక్స్ట్ పెళ్ళయిన తర్వాత అప్పుడప్పుడు తమ్ముడు వాళ్ళైనా అన్నయ్య వాళ్ళైనా వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్ళేవారు. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు బిజీ అయిపోవడం, ఇంకా నేను కూడా బిజీ అయిపోవడం, ఇక్కడ నుంచి వెళ్ళలేము, వాళ్ళు అక్కడి నుంచి రావడం కూడా కుదరటం లేదు అసలు. లేదంటే వచ్చి రాఖీ కట్టించుకొని అయితే వెళ్ళేవారు అనమాట. ఇంకేం వెళ్తాంలే అన్నట్టుగా అయిపోయింది. అందుకోసం ఇంకా వాళ్ళు కూడాను డిసప్పాయింట్ అవ్వకూడదు అన్నట్టుగా ఇక్కడ నుంచే పంపించేస్తాను. సో అది వేరే ఏంటంటే పండగ తర్వాతనే రావడం ఎక్కడికి వెళ్ళలేములేండి, కుదరదు కూడాను. ఇంకా ఈ అబ్బాయి మీకు తెలుసు కదా, మా చిన్నాన్న వాళ్ళ అదే మా పిన్ని వాళ్ళ కొడుకు అనమాట. అబ్బాయి అమ్మాయి అందరం ఇక్కడే ఉంటాము, కలిసే అంటే ఇక్కడ పక్కనే ఉంటాం క్వార్టర్స్లో. వాళ్ళు కూడా రైల్వేలే, మేము కూడా రైల్వేనే. సో అందుకే ఇక్కడ మనకి చుట్టాల పట్టాలైనా ఇంకా వాళ్ళకి మేము, మాకు వాళ్ళు అన్నట్టుగా ఉంటామన్నమాట. ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా మంచిగా జరుపుకుంటాము. సో పిల్లలు ఎదుగుతూ ఉంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. వీడియో అంటే వీళ్ళని ఎత్తుకొని తిప్పి
తిరిగే రోజుల నుంచి వీళ్ళు మాకన్నా ఇంత పెద్దోళ్ళైపోతే ఎంత సంతోషం అనిపిస్తుందో. ఇప్పుడు ఈ అబ్బాయి జాబ్ చేస్తున్నాడండి. హ్యాపీ అనిపించింది. ఇంకా చక్కగా నా ప్లేట్లో 500 వేసేసరికి ఒకలాంటి ఎమోషన్ అనమాట. పెద్దోడు అయ్యాడు, జాబ్ చేసుకుంటున్నాడు. ఆ అక్కగా ఒక మంచి హ్యాపీ అనమాట. ఆశీర్వదించడానికి కూడాను హ్యాపీ అనిపిస్తుంది. సో అలా వాళ్ళు సెటిల్ అయితే అంతే బాగా అనిపిస్తుంది కదండి. అన్నదమ్ములు ఎవరైనా సరే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అని అంటే అదొక సంతోషం అక్క చెల్లెలుగా. సో ఇంకా నేను పంపించిన రాఖీలు అయితే మా బుల్లి మేనకోడళ్ళు అయితే కట్టేస్తున్నారనమాట. మా తమ్ముడికి ఇంకా అన్నయ్యకి కూడా కట్టేశారు. అన్నయ్య బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా తమ్ముడైతే తర్వాత వచ్చాడంట, కట్టించుకుంటున్నాడు. సో ఇంకా వాళ్ళు కూడా ఖుషి అనమాట. సో నాకు మనకి రావాల్సిన గిఫ్ట్లు అయితే ఎలాగైనా వచ్చేస్తాయి అనుకోండి. చక్కగా మనకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. నీ ఇష్టం వచ్చింది కొనుక్కో అన్నట్టుగా. అంతేకాకుండా నాకు ప్రతి రాఖీ పండక్కి అన్నట్టుగా అమ్మవారి దగ్గర ఒక గోల్డ్ కాయిన్ అయితే పెడతారు. ఆ గోల్డ్ కాయిన్ చక్కగా చీర కూడా పెడతారనమాట. ఆ చీర అవన్నీ తీసుకొచ్చి నెక్స్ట్ నాకు ఇచ్చేస్తుంది అనమాట అమ్మ. సో మనకి రాఖీ పండగ గిఫ్ట్లు అయితే తప్పవు అనమాట. సో ఆడపిల్లలకి ఇంతకన్నా హ్యాపీ ఇంకేముందండి. చక్కగా అదొక చెప్పలేను నేను ఆ సంతోషాన్ని. అంత హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో నా ముగ్గురు అన్నదమ్ములు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నలుగురు ఏంటండి చూస్తున్న అంటే నన్ను పలకరించే ప్రతి అన్నదమ్ముడును అందరూ బాగుండాలి. నా వీడియోలు చూసేవాళ్ళు మ్యాక్సిమం అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు ఉంటారనమాట. అందులో ఒక్కొక్క అంటే నా పెరాలసిస్ గురించి అడిగేటప్పుడు కూడాను వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట, సిస్టర్ అనేసి. అప్పుడు వాళ్ళ డౌట్ క్లియర్ చేసేటప్పుడు అన్నదమ్ముళ్ళలా ఫీల్ అయ్యి వాళ్ళు బాగుండాలనే కోరుకుంటూ ఉంటాను. అలాగే ప్రతి అన్నదమ్ముడికి అంటే నా వీడియోల్లో ఫాలో అయ్యే ప్రతి అన్నదమ్ముడికి నా అన్నదమ్ములు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇదండి మా రక్షాబంధన్ వీడియో. సో అమ్మ వాళ్ళ ఇంట్లో కూడాను అమ్మవారు బాగా పెట్టారనమాట, అది కూడా చూసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓ మంచి కామెంట్ అయితే చేసేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని, నన్ను ఆదరిస్తారు, అభిమానిస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.